గుడ్ ఈవినింగ్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు సిరి అమ్ములు బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే మా పిల్లలు నిన్నైతే మార్కెట్కి వెళ్ళి వాటర్ మిలన్ తీసుకొచ్చారు. అది ఈరోజు అందరం కలిసి తిందామంటే లేదు, మాకు ఏంటి అదే వాటర్ మిలన్ కాంపిటీషన్ పెట్టేసాను అంటున్నారు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం. మా పిల్లలు ఇద్దరు పెట్టుకుంటారంట, ఎప్పుడు వాళ్ళే పెట్టుకుంటారు. చిన్నోడు లాస్ట్ టైం గెలవలేదు కదా, ఈసారి గెలుస్తా అన్న యాంగ్జైటీతో ఉన్నాడు. వాడు ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాడు కూడా, వాటర్ మిలన్ ఓపెన్ చేశాడు కూడా, వాటర్ మిలన్ తీస్తున్నాడు. వాటర్ మిలన్ అయితే తీసిండు. తీసుకొని రా మొత్తం లేపు. ఇటు ఇటు అవసరం లేదు అది. ప్లేట్స్ అన్ని తీసుకొచ్చుకొని అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు దాన్ని అయితే కట్ చేయాలి. నేనైతే వాటర్ మిలన్ అయితే కట్ చేసుకున్నా. కాకపోతే మొత్తము వాళ్ళు తినరు కాబట్టి, చూడండి ఎంత రెడ్గా ఉందో. ఇది మొత్తం అయితే వాళ్ళు తినరు కాబట్టి ఒక్క దాంట్లో ఆఫ్ చేసి పెడుతున్నా. ఈరోజు ఎలా తింటారో చూడాలి. దాన్ని కట్ చేయొచ్చు. ఇప్పుడు ఇవైతే వాళ్ళు జస్ట్ 2 minutes లో తినాలి. జస్ట్ 2 minutes లో ఎన్ని తింటారో, ఎవరు ఎక్కువ విన్ అవుతారో చూద్దాం. హ్యాండ్స్ తో తినాలి. హ్యాండ్స్ తోటి తినాలి. మరి అందరు హ్యాండ్స్ తో తినకపోతే నువ్వేమన్నా హ్యాండ్స్ హ్యాండ్స్ రాదు నాన్న. హ్యాండ్స్ పట్టుకొని ఆగు. అవును, నువ్వైతే వాటర్ మిలన్ కాంపిటీషన్ పెడుతున్నావు. దాంట్లో ఇప్పుడు నేను గెలిచిన అనుకో, నాకేం ఏంటి అని అడుగుతున్నావు కదా. విన్నర్స్ వచ్చేసి 20 rupees. వాళ్ళకి 20 rupees. 20 మనీ. అబ్బా మనీ చూపిస్తే ఆడతారా? అవును, చూసారా ఫ్రెండ్స్, వాటర్ మిలన్ అయితే చాలా రెడ్ ఉంది. నాకైతే ఇప్పుడే తినాలని. చూడండి ఫ్రెండ్స్, 20 rupees అయితే రెడీగా ఉన్నాయి. మా పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. కాంపిటీషన్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అంటుందా మమ్మీ, ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు విన్నర్ అయిదామా అని చూస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి అయితే చూడండి 4:48 అవుతుంది. 2 minutes టైం అంతే. ఓకేనా? స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్ 4:50 అయితే అవుతుంది. టైం అయితే అయిపోయింది. స్టాప్. మావాడి మూతి చూడండి, మా పాప తీసేయాలిగా. ఇద్దరు ఫ్రెండ్స్. ఎందుకట్లా కలుపుతున్నావు? బాబు వచ్చేసి 2, 3, 4, 5, 6, 7 తిన్నాడు బాబు. పాప వచ్చేసి 1, 2, 3, 4, 5, 6 తిన్నది. 1తో మిస్ అయింది. బాబు అయితే గెలిచి ఇంకా 4 మిగిలినాయి. పాపాయి కూడా 4 మిగిలినాయి. ఇద్దరు గెలిచినట్టు. సరే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాబు అయితే గెలిచిండు. చూడండి 20 rupees అయితే బాబుకి అయితే ఇచ్చేస్తున్నా. వాడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. యాక్చువల్గా వాడికి బుక్ కావాలంట, మ్యాథ్స్ బుక్. అందుకోసమనే వాడు అంత కష్టపడి మరి తిన్నాడు. అంత కష్టపడి తిన్నాడు ఫ్రెండ్స్. ఓకేనా? పాప అయితే కొంచెం చూడండి, కొంచెం అప్సెట్ అయ్యింది, అయింది. అయ్యో అగో తమ్ముడు ఇస్తుంది, తీసుకో మంచిగా నన్ను అక్క తీర్చుకో ప్లీజ్. అంత అమ్మో, నువ్వు గెలిచినావు కదా నాన్న, అక్కకి ఎందుకు ఇచ్చినావు? ఏం కాదా? ఏమెందుకు కాదు, నువ్వు గెలిచినప్పుడు నువ్వే తీసుకోవాలి కదా. ఎందుకు ఇచ్చినావు? అక్క ఎడుతుందని. అమ్మో చూసినావా మీ తమ్మునికి నువ్వు అంటే ఎంత ఇష్టమో. వర్షమ్మా, ఎవరు గెలిస్తే వాళ్ళు తీసుకోవాలి కదా నాన్న. అట్లా అలుగుతారా? నువ్వే పెద్దదాన్ని, నువ్వే అట్లా అలగొచ్చా చెప్పు. మరి ఎందుకు కలిగావు? ఏమైంది?
ఓకే మరి బాయ్ చెప్దామా ఫ్రెండ్స్ కి? చెప్పు బాయ్ చెప్పు. ఇంకా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఉన్న గంటని గట్టిగా కొట్టండి. Why are you crying? Huh? Why you are crying? I'm not crying. Friends, bye మరి. Bye చెప్పు. Bye.